ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పొన్నూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి జీఎంసీలో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మొహమ్మద్ నసీర్ మాట్లాడారు. పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేయడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం నాంది పలుకుతున్నారని గుర్తు చేశారు. బీజేపీని మైనార్టీకి బూచిగా చూపించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందుతుందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే మైనార్టీలకి అభివృద్ధి సాధ్యపడుతుందని, నియోజకవర్గంలోని మైనార్టీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, దాసరి రాజా మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, జనసేన కూటమి బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్పందనతో ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా 2024 రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మిత్రపక్షానికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మైనారిటీలకు బీజేపీని బూచిగా చూపించి కొన్ని పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ
బీజేపీని బూచిగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా 2014-19లో బీజేపీతో కలిసినప్పుడు ముఖ్యంగా ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పక్షాన జనసేన పార్టీ పక్షాన మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతా ఉన్నా. నిజంగా వైసీపీలో ముస్లింల జీవిత గాథలను ముస్లింల జీవిత స్థితిగతులను మార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది.